ఇక ఓవైసీ మల్లారెడ్డి కాలేజీలు కూల్చుడే, చెరువులో నిర్మాణాలపై సర్కార్ సీరియస్, భూములను తిరిగి తీసుకోండి, సమస్యలుంటే కోర్టుల్లో కొట్లాడాలి, అవసరమైతే స్పెషల్ జీపీని నియమించాలి, ఇక ల్యాండ్స్ మాత్రం వదిలేది లేదు, ఇరిగేషన్ భూముల లిస్టు తయారు కావాలి, ప్రాజెక్టుల పక్కన సోలార్ పవర్ స్టేషన్లు, విద్యుత్తును పెద్ద ప్రాజెక్టు కోసం వాడాలి, అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు, హైడ్రా రెవెన్యూ ఆఫీసర్లతో రివ్యూ అంట. నీటిపారుదల శాఖకు చెందిన భూముల్లో కబ్జాలు తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కబ్జాలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, మళ్లీ ఆక్రమణలు జరగకుండా కంచెలు వేయాలంటూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల భూముల్లో కబ్జాలు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ భూములను ఫెన్సింగ్ వేసి కబ్జాదారుల వద్ద నుంచి స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశించారు. భూముల రక్షణలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు పరిష్కరించడానికి కోర్టుల్లో ప్రత్యేక జీపీని నియమించాలంటూ అడ్వకేట్ జనరల్ కోరారు అంటూ వార్త కనిపిస్తుంది. మనం పోలు కూడా పెట్టినాం, ఏం పెట్టినామే, మనం పెట్టే పోలేందే. మల్లారెడ్డి కాలేజీని, ఓవైసీ కాలేజీలను మరి హైడ్రా కూలుస్తుందా కూలవదా అని ఒక పోలు పెట్టాం. తెలంగాణ ప్రజలే మీరే నిర్ణయించండి, మీరే కామెంట్ చేయండి, మీకు వ్యవస్థల మీద మరి హైడ్రా మీద ఎంత నమ్మకం ఉందో చూద్దామని ఒక పోల్ పెడితే, మరి ఆ పోల్లో ఎవరైనా కామెంట్స్ పెట్టిరా, ఓట్ చేసిరా అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆ పోల్ ఏం పెట్టాం, మనం పెట్టినటువంటి పోల్ ఏంటిది? మల్లారెడ్డి ఓవైసీ కాలేజీలని హైడ్రా కూలుస్తుందా లేదా అని పోల్ పెడితే, మరి కూల్చదు అని చెప్పేసి 84% మంది చెప్తురా. ఎంతమంది చెప్తురా? 84% మంది హైడ్రా అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీ కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి కాలేజీని మాత్రం కూల్చదని చెప్తున్నారు. ఏదైతే సలకం చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క కాలేజీ ఉన్నది కదా, ఈ కాలేజీని మరి కూలుస్తుందా అని చెప్పేసి మనం పోల్ పెడితే, మరి సర్కం చెరువులో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఓవైసీ బ్రదర్స్ సంబంధించినటువంటి కాలేజీను కూలుస్తుందా అంటే కూల్చదు అని చెప్తున్నారు. ఇక మల్లారెడ్డి కాలేజీలు కొన్ని ఉన్నాయి, మరి మల్లారెడ్డి కాలేజీని ఏమైనా కూలుస్తుందా అని చెప్పేసి అడిగితే ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్న అంశం ఏంది, కూల్చదు అని చెప్పేసి మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దయచేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం మీద, హైడ్రా మీద చాలా నమ్మకం ఉండే ప్రజలకు. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో అప్పటి నుంచి మరి ప్రభుత్వ భూములకు విముక్తి కలిగింది. ఏదైతే కబ్జాకు గురవుతున్నటువంటి నాలాలు, చెరువులు, కుంటలన్నీ కూడా మరి సస్యశ్యామలంగా మారినాయి. బతుకమ్మ కుంట లాంటి చెరువులు కావచ్చు, కుక్కడపల్లి లాంటి చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా పునరుద్ధరించుకొని మంచి వాతావరణాన్ని, మంచి వ్యూ పాయింట్ని మాకు హైడ్రా ఇచ్చిందన్నటువంటి ప్రశంసలు ఎట్లయితే వచ్చినాయో, మరి హైడ్రా ఏదైతే ఈ సలకం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ ఫాతిమా కాలేజ్ కావచ్చు, మరి మల్లారెడ్డి కాలేజీలు, ఈ కాలేజీల విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆ కాలేజీలకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు, ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి తనిఖీలు ఎందుకు చేయట్లేదు, దాన్ని పరిశీలించడం ఎందుకు పరిశీలించట్లేదు, ఒక అడుగు ముందుకు ఎందుకు వేయట్లేదు అని ఒక చర్చ కూడా జరుగుతూనే మరి హైడ్రా మీద ప్రశంసించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇక్కడ మనం పెట్టిన పోల్లో కూడా 100% మంది హైడ్రాని మరి నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లే? ఓవైసీ కాలేజీని మరి మల్లారెడ్డి కాలేజీని హైడ్రా కూలుస్తుందంటే మరి 80% మంది, 100% మంది మేము నమ్మట్లేదు, కూల్చదని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మరి ఆ కాలేజీల మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. గతంలో మీరు చెప్పారు విద్యా సంస్థలు ఇవన్నీ సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళకి టైం ఇచ్చినామని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మేము ఇట్లా విద్యా సంస్థలకు చెరువులో కట్టుకుంటే టైం ఇస్తామంటే, మేము కూడా చెరువులలో ఒక పెద్ద బిల్డింగ్లు కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఎద్దేవి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైడ్రాను. కాబట్టి మరి రంగనాథ్ గారు దీని మీద స్పందించాలి, తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవుతున్నది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, చెరువులో నిర్మాణాలపైన సర్కార్ సీరియస్ కావాలి, భూములను తిరిగి తీసుకోవాలంటున్నది. మరి భూములను తిరిగి తీసుకోవాలంటే సల్కం చెరువులో ఉన్నటువంటి ఆ భూమిని మొత్తం కూడా ఆక్యుపై చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. మల్లారెడ్డి కబ్జా చేసి కట్టినటువంటి కాలేజీలని కూల్చి మరి ఆ భూమిని కూడా ఆక్యుపై చేసుకోవాలి. ఎంతవరకు మరి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన